హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను రాగి పిండితోటి జావ చేస్తున్నానండి. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 చెంచాల రాగి పిండి వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఆ రాగి పిండిని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఉండలు అస్సలు ఉండొద్దు, చిన్న చిన్నగా అలా కలిపేయండి ఉండరాకుండా. కలుపుకున్న తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. చూడండి, నేను ఎట్లా పెడుతున్నా, ఉండలు రాలేదు. అది పక్కకు పెట్టిన తర్వాత మరొక బౌల్ పెట్టుకొని పొయ్యి మీద అందులో 2 గ్లాసుల వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయండి. వేసిన తర్వాత నీళ్ళు మరగాలండి. అవి కొంచెం మరిగిన తర్వాత అలా మరిగిన తర్వాత 1 నిమిషం తర్వాత సిమ్లో పెట్టండి, హైలో పెట్టొద్దు. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అందులో కొద్దిగా పోసుకుంటూ ఉండలు రాకుండా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం పిండి వేసిన తర్వాత కొంచెం చిక్కపడేంత వరకు పొయ్యి మీద ఉంచండి. ఇలా మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడగంటిపోద్ది, అడగంటనివ్వద్దు. అయితే మనం పోసింది 2 గ్లాసుల వాటర్ అండి. అది కొంచెం 1 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొంచెం చిక్క కావాలంటే గ్లాస్ చేయండి. మరి కొద్దిగా జావ పలసగా ఉండాలనుకునే వాళ్ళకి కొంచెం పలసగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా చిక్కగానే చేశానండి. అలా చేసుకున్న తర్వాత ఇది సమ్మర్లో షుగరు బీపీలు ఉన్న వాళ్ళు రోజుకు 1 గ్లాసు ఇలా పొద్దుటే టీలు తాగితే మాత్రం ఒంటికి చాలా మంచిదండి. ఇది ముందుగా అది కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్ పెట్టుకొని అందులో మనం కలుపుకున్న రాగి జావను అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 చెంచాడు పెరగండి, కొంచెం సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేయండి. పచ్చి కొత్తిమీర చాలా మంచిదండి ఒంటికి. ఉంటే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు అండి, నేను వేయలేదు. 1 టమాటా ముక్కని సన్నగా కట్ చేసి అది కూడా వేసుకోండి. చివరిగా నిమ్మరసం పిండుకోండి. ఇలా పిండుకుంటే పుల్లగా జావ చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఇలా రోజుకు 1 గ్లాస్ తాగితే ఒంట్లో వేడి తగ్గుద్ది. బరువు ఉన్న వాళ్ళైతే బరువు కూడా తగ్గుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.